మన తండ్రి అయిన యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి గత వారం మనం వ్యభిచారం చేసినటువంటి స్త్రీ గురించి మాట్లాడడం జరిగింది. ఆమె యొక్క పాపాన్ని యేసుక్రీస్తు క్షమించడం కూడా మనం చూసాం. మరి యేసుని ప్రతిరోజు వెంబడించాలి, యేసులో ప్రతిదినం గడపాలి. అలా చేయటం వలన మనం జీవపు వెలుగు కలిగి ఉంటాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడా, నీ యొక్క ఘనమైన నామాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నేను మాట్లాడబోతున్నటువంటి ఈ మాటలు అనేక మందికి దీవెనకరంగా ఉండేలాగా సహాయం చేయమని, ఈ వాక్యాన్ని అడ్డుకుంటున్న సాతాను శక్తులను దూరపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మరోసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆ వ్యక్తి దావీదు గురించి నేను మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. దావీదు గురించి కొన్ని మాటలు చూద్దాము. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలీయులందరినీ పంపగా, వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమున ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగర మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానం చేయుచు ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి అయి యుండుట చూసి దావీదు దాని సమాచారం తెలుసుకొనుటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఏలీయాము కుమార్తెయు హిత్తీయుడగు ఉరియాకు భార్యనైన బెత్షెబా అని తెలియజేయగా, దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని వద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను. కలిగిన అపవిత్రత పోగొట్టుకొని ఆమె తన ఇంటికి మరలా వచ్చెను. నా ప్రియ సహోదరులారా, దావీదు మంచి ఆత్మీయుడు. దావీదు 10 తంతుల సితారా వాయించేవాడు. ఒక విధంగా చెప్పాలంటే సంగీత విద్వాంసుడు. ఈయన గురించి మొత్తం చెప్పాలంటే సమయం చాలదు. కానీ దావీదు గొలియాతుని జయిస్తాడు. ఎలా జయిస్తాడు తెలుసా? గొలియాతు సైన్యాన్ని చూసి దావీదు సైన్యం వెనక తగ్గింది. ఆ సమయంలో యెహోవా దావీదుకి తోడై ఉంటాడు. గొలియాతుని చంపేస్తాడు. అప్పుడు గొలియాతు సైన్యం వెనక్కి తగ్గుతుంది. అప్పుడే కదా దావీదుని మహారాజు అన్నారు. ఈయన దేవునిలో ఉన్నప్పుడు ఒక పాపానికి పాత్రుడవుతాడు. ఈ పాపానికి లోనైనప్పుడు మనం ఈ వచనాలు కూడా చూస్తున్నాం. 2వ సమూయేలు 11వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల్లో కనుక చూస్తే మనకి దావీదు గురించి స్పష్టంగా వ్రాయబడి ఉంది. వసంతకాలం రాజుల యుద్ధానికి బయలుదేరే సమయం. వెళ్ళే సమయాన అందరూ యుద్ధానికి వెళ్ళారు. ఒకరోజు ప్రొద్దుగుంకుతా ఉంది. అంటే చీకటి పడే సమయాన దావీదు పడక మీద నుండి లేస్తాడు. వాస్తవానికి పాపం చేసేవారు చీకటి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇది జగమెరిగిన సత్యం. చీకటి పాపానికి సూచన. వాస్తవానికి రాజు ఆ సమయంలో నిద్రించకూడదు. చీకటి పడుతుండగా, అంటే దావీదు జీవితంలో చీకటి ఎంట్రీ అవుతుంది. చీకటి అంటే పాపం. దావీదు రాజనగర మిద్దె మీద నడుస్తూ ఉండగా స్నానం చేసేటువంటి స్త్రీ కనపడింది. దావీదు నేత్రాలు ఆమెను చూడగానే ఆమె సౌందర్యవతి అందంగా కనిపించింది. ఎప్పుడైతే చూశాడో హృదయంలో పాపం చేయాలని అనుకున్నాడు. నేత్రాశ చాలా భయంకరమైనది. నేత్రాశ వలన ఎంతోమంది చనిపోయారు. నేత్రాశ వలన ఎంతోమంది తన జీవితాలను పాడు చేసుకొని దేవునికి దూరంగా నడుస్తూ ఉన్నారు. అంతేకాదు, ఆమె ఎవరో ఆరాధీసి తనని దగ్గరకు పిలిపించుకొని పాపం చేశాడు.
తను ఆరా తీసినప్పుడు ఆమె ఉరియా భార్య బెత్షెబా అని తెలిసినా పాపం చేశాడు. ఉరియా ఒక మంచి నమ్మకమైన సైనికుడు. దావీదు దగ్గర పాపం చేసిన తర్వాత ఉరియాకి తెలిస్తే ఎలా అనుకుని ఉరియాని యుద్ధంలో ముందుంచి చంపించి వేస్తాడు. ఎంత ఘోరం! దావీదు ఉరియాని చంపాలి అన్నది ఒక చీటీలో రాసి ఉరియాకే పంపిస్తాడు. ఉరియా చేస్తే పంపిస్తాడు. ఎంత ఘోరమో చూడండి. దావీదు దగ్గర ఉరియాకున్న నమ్మకం అలాంటిది. చీటీని ఓపెన్ చేయకుండా వేరొక సైనికుడికి ఇస్తాడు ఉరియా. ఎప్పుడైతే ఇంత ఘోరమైన పాపం చేస్తాడో దావీదు, బెత్షెబాలో పాపంలో పడతాడో, బెత్షెబాతో అక్రమ సంబంధం పెట్టుకుంటాడో, నరహత్య కూడా చేయించాడు. ఈ పాపం వలన దావీదు కుటుంబంలో శాంతి సమాధానం లేవు. యెహోవా నాతాను ప్రవక్తని దావీదు దగ్గరికి పంపి దావీదు చేసిన ఘోరమైన పాపాన్ని తెలియజేస్తాడు. ఆ పాపం నేరం చేసింది నువ్వే అని అంటాడు నాతాను. 2 సమూయేలు 12:6లో ఉంటుంది. ఒక గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలు నీయవలెను అని నాతానుతో అంటాడు. చూడండి, దావీదు ఒక హత్యలోనే భాగస్థుడు, కానీ 4 కుమారులు చనిపోయారు. దావీదు కుటుంబంలో 13వ అధ్యాయంలో వారి కుమారుడు తన చెల్లితో పాపం చేయడం, కొన్ని అధ్యాయాలలో తనకు పుట్టిన కుమారుడే దావీదు యొక్క ఉపపత్నులతో పాపం చేయడం చూస్తాం. దావీదు తన బిడ్డలు చనిపోయకూడదని ఉపవాసం ఉండేవాడు, కన్నీటి ప్రార్థన చేసేవాడు. అయినా మరణం ఆగలేదు. ఆ కుటుంబంలో బిడ్డ చనిపోవడం ఆగల. ఉపవాసం ఎందుకు అని విరమించుకుంటాడు దావీదు. దావీదు జీవితంలో జరిగిన పాపం వలన తన శత్రువులు తరిమి కొడతారు. కొండల గుహల్లోకి వెళ్ళి దాక్కుంటాడు. రాజు ఎక్కడ? కొండల గుహల్లోకి వెళ్ళి దాక్కుంటాడు. ఎక్కడ? అతని సైన్యం కూడా దాకి ఉన్నారు. తను పాపం చేశాడు బెత్షెబాతో. అంతేకాదు, తనను భార్యగా కూడా. అయినా తన కుటుంబంలో చిత్రహింసలు తప్పల. కుటుంబం మొత్తం చెల్లాచెదరైపోయింది. తండ్రి ఒక చోట, కుమారుడు ఒక చోట, భార్య ఒక చోట. చేసిన పాపం నిమిత్తం కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు. నా దేవా, నీ యందు నమ్మకం ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము. కీర్తనలో 25వ కీర్తనలో ఉంది, నీవే నా రక్షకుడు అయిన దేవుడు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. నా బాల్య పాపములను, నా అతిక్రమలను జ్ఞాపకం చేసుకొనకము. దావీదు అంటున్నాడు, యెహోవా, నా పాపము బహు ఘోరమైనది, నీ నామమును బట్టి దానిని క్షమింపుము. కీర్తనలో 25:16-18 చూస్తే, నేను ఏకాకిని, బాధపడువాడను, నా వైపు తిరిగి నన్ను కరుణింపుము. నా హృదయ వేదనలు అతి విస్తారములు, నా బాధను, నా వేదనను కనుగొనుము. నా పాపాలనన్నిటినీ క్షమింపుము. పాపాన్ని కుటుంబంలో ఏలనివ్వకూడదు. అది ఎప్పుడు వాకిటినే పొంచి ఉంటుంది. అసలు దానికి మనం లోబడకూడదు. అప్పుడు అడుగుతున్నాడు, నా పాపాలన్నిటినీ క్షమింపుము. దేవుడు అలా అడిగినప్పుడు దేవుడు దావీదు ప్రార్థన ఆలకించి దావీదుని నా హృదయాశీలుడు అంటాడు. ఎంత గొప్ప మాట అండి!
ఈరోజు నువ్వు ఏ పాపం చేసినా, ఎంత ఘోరమైన పాపం చేసినా దేవుడు ఖచ్చితంగా నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. తరువాత దావీదు మరెన్నడూ అలాంటి పాపం చేయలేదు. దావీదుకి పాపం మీద జయం వస్తుంది, జయాన్ని ఇచ్చాడు. అందుకే నా హృదయాశీలుడు అంటాడు. అదే వంశంలో నుండి యేసుక్రీస్తు పరిశుద్ధంగా జన్మించలేదా? చూడండి దావీదుకి ఎంత గుర్తింపు వచ్చిందో. ఆయన మన పాపములను క్షమించి పరలోక నివాసులుగా చేస్తాడు. ఆయన మన కొరకు కలువరి శిలువలో రక్తం చిందించి ప్రాణం పెట్టి మన కొరకు తిరిగి లేచాడు, మరణాన్ని జయించాడు. యేసుక్రీస్తు ద్వారా తప్ప మనము పాప క్షమాపణ పొందలేము. నువ్వు ఈరోజు రక్షణ పొందుకోవాలంటే ముందు నీ పాపాల నిమిత్తం పాప క్షమాపణ పొందుకోవాలి. ఇప్పటికి నీ పాపం చెప్పుకోలేనిదైతే, నీ పాపం ఘోరమైనదైతే, నీ పాపం నిమిత్తం శాంతి సమాధానం లేకపోతే, కరువు అయితే యేసుక్రీస్తు నీ కోసం ఎదురు చూస్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ పాపాలను క్షమించి నిన్ను పరిశుద్ధినిగా చేయడానికి మనం చేసిన పాపం పిల్లల మీదకు రాకూడదు. నిన్ను పరిశుద్ధినిగా చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దావీదు చేసిన పాపం తన పిల్లల మీదకి వచ్చింది. అలా రాకుండా ప్రతిరోజు పరిశుద్ధంగా జీవించాలి అని నువ్వు కూడా ప్రార్థన చేయాలి. పాప క్షమాపణ అడిగేటప్పుడు నీకు దేవునికి మాత్రమే సహవాసం ఉండాలి. మరి మధ్యలో ఎవరు రాకూడదు. ప్రార్థనతో మాత్రమే జయించగలం పాపం. మనుషులను మెప్పించడానికి మారకూడదు, హృదయాంతరంగంలో నుండి మారాలి. కాబట్టి ఈ సమయాన్ని యేసుక్రీస్తు కృప మనందరికీ తోడయ్యండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏ చిన్న తప్పు అయినా పాపమే. వ్యభిచారం చేస్తే పాపమే. వ్యభిచారం చేసినా దేవుడు క్షమించాడు. దావీదుని క్షమించాడు. నరహత్య చేసినా క్షమించాడు. నువ్వు అనుకోవచ్చు, నా బ్రతుకు లేస్తే అపవిత్రత, నా బ్రతుకు లేస్తే త్రాగుడు, నా బ్రతుకు లేస్తే బూతులు, నా బ్రతుకు లేస్తే చెడు అలవాట్లతో నేను లేస్తున్నాను, పాపానికి దాసుడిగా నేను లేస్తున్నాను, పాపంలో కూరుకుపోయాను అని నువ్వు అనుకుంటే కనుక పాప క్షమాపణ అనేది నువ్వు చేసిన పాపం నిమిత్తం కన్నీటి ప్రార్థన చేసి పాపాలను దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. నువ్వు దేవునిలో లేకపోతే దేవుని సన్నిధిలో అంటే క్రీస్తులో ఉండాలి. అప్పుడు నువ్వు పాపానికి లోను కావు. 2 కొరింథీలో 5:17 ఎవడైనను క్రీస్తునందుండిన ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయెను. ఎవడైనను క్రీస్తునందు ఉండిన ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. నీ పాపాలను దేవుడు ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోడు. నీ పాపాలను ఎన్నటికీ దేవుడు జ్ఞాపకం చేసుకోడు. కాబట్టి సహోదరులారా, నీ పాత రోత జీవితాన్ని ఈరోజు దేవుని ఎదుట ఒప్పుకో. క్రీస్తు నీలో చేర్చుకుంటే నీకు నూతన సృష్టి, నీకు పాప క్షమాపణ దొరుకుతుంది. కాబట్టి ఈ సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు మన హృదయాలను మార్చాలని, మీరు ప్రభు తట్టు తిరగాలని నేను మనవి చేసుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప మనకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా ఆయన, ఎంతోమంది ఘోరమైన పాపాలు చేసి, ఘోరమైన హత్యలు చేసి, ఘోరమైన అలవాట్లకు లోబడి, ఘోరమైనటువంటి చేష్టలకు లోబడి చిన్నప్పుడే తన అలవాట్లను మార్చుకుని కుటుంబంలో మాట వెనక తల్లిదండ్రులను ఎదిరించి ప్రభువా వారికి
న్యాయం చేకూర్చలేక నీ సన్నిధికి రాలేక ఎంతోమంది నశించిపోతున్నారు.